కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. కేకేఆర్తో జరిగిన ఈ మ్యాచ్లో విజయం కోసం చివరి వరకు పోరాడిన ఆర్సీబీ ఓడిపోయింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో విజయం సాధించేందుకు ఆర్సీబీకి లాస్ట్ బాల్కి 3 రన్స్ అవసరం కాగా లాకీ ఫెర్గ్యూసన్ ఒక్క పరుగు మాత్రమే సాధించగలిగాడు. దీంతో ఆర్సీబీ మ్యాచ్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీకి ఇది వరుసగా 6వ ఓటమి కాగా ఓవరాల్గా 7వ పరాజయం. దీంతో దాదాపు ప్లే ఆఫ్ రేస్ నుండి ఆర్సీబీ నిష్క్రమించినట్లే. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీం 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఆర్సీబీ జట్టు 221 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఒక దశలో విల్ జాక్స్, రజత్ పతిదర్లు సెంచరీ భాగస్వామ్యంతో ఒకానొక దశలో ఆర్సీబీ గెలిచేలా కనిపించినా అయితే మరోసారి ఆర్సీబీ బ్యాటింగ్ టీం కూడా దెబ్బతీసింది. దీనికి కేకేఆర్ బౌలర్ల అద్భుత బౌలింగ్ అటాక్ కూడా ప్రధాన కారణమైంది. ఆర్సీబీ విజయం కోసం చివరి వరకు పోరాడినా అదృష్టం లేకపోవడంతో ఓడిపోక తప్పలేదు. కేకేఆర్ చేతిలో ఓడిపోవడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్కు దాదాపు దూరమైనట్లే. ఎందుకంటే ప్లే ఆఫ్కు అర్హత సాధించాలంటే కనీసం జట్టు 8 మ్యాచ్లు గెలిచి 16 పాయింట్లు సంపాదించాలి. అప్పుడే జట్టు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లే ఆఫ్ స్థానాన్ని కైవసం చేసుకోగలదు. కానీ ఆర్సీబీ ఇప్పటికే 8 మ్యాచ్లు ఆడి 7 మ్యాచ్లు ఓడి 1 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. అంటే ఆర్సీబీ ఖాతాలో కేవలం 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన 6 మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీకి 14 పాయింట్లు మాత్రమే ఉంటాయి. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్కు వెళ్లడం అసాధ్యం. అయితే 7 మ్యాచ్లో ఓడిన ఆర్సీబీ ప్లే ఆఫ్కి వెళ్లాలంటే అద్భుతం జరగాలి. అయితే లెక్క ప్రకారం ఆర్సీబీ ప్లే ఆఫ్కి చేరుకోవచ్చు. కానీ ఆర్సీబీ ప్రస్తుత ఫామ్లు చూస్తుంటే ఇది అసాధ్యం. ఎందుకంటే ఆర్సీబీ మిగిలిన 6 మ్యాచ్ల్లో గెలిస్తే సరిపోదు. 6 భారీ విజయాలు కావాలి. నెట్ రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండాలి. అంతేకాదు పాయింట్ల పట్టికలో టాప్ 6 స్థానాల్లో ఉన్న జట్లు కనీసం 6 మ్యాచ్ల్లో ఓడిపోవాలి. అప్పుడే ఆర్సీబీ ప్లే ఆఫ్కి వెళ్ళగలదు. కానీ ప్రస్తుత టాప్ 6లో ఉన్న జట్లను ప్రదర్శన పరిశీలిస్తే ఇవన్నీ జరగడం దాదాపు అసాధ్యం. మరి ఈ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరుతుందా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.